ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, అలాగే స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు అక్క. మీ అందరికీ కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. భీష్మ ఏకాదశి చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. భీష్ముల వారిని, అలాగే విష్ణు సహస్రనామం మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఏకాదశికి మనం వదిలిపెట్టము. మరి భీష్మ ఏకాదశికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ రోజుని ఒకసారి మీ ద్వారా? భీష్మ పితామహుడు అంటే మనందరికీ కూడా పితామహుడే. పితామహుడు అంటే తాత అనమాట. తాత ఎంతైతే ప్రేమగా దగ్గర తీసుకుంటాడో తన పిల్లల్ని అంటే కూడా మా నాన్నగారు అనేవారు అనమాట. మమ్మల్ని ఏమో చాలా స్ట్రిక్ట్గా చూసేవాళ్ళు. మా నాన్నగారు మీరు అనేసరికి చాలా ప్రేమగా ఉంటారు అని. అంటే పిల్లలంటే ఎంత ప్రాణమో చూడు, తన పిల్లల కంటే కూడా. అంటే తాత మమకారం అనేది ఏంటి అని అంటే అటు పెద్దరికము మమకారం రెండు కలిపితే తాత, అవునా కదా? ఖచ్చితంగా. కాబట్టి అలాంటి ప్రేమని మనకు అందించాలి అని అంటే భావితరాలకు అన్నిటికీ కూడా అందరికీ కూడా ఉపయోగపడాలి అని చెప్పి ఆయన విష్ణు సహస్రనామాన్ని అందించారని చెప్పుకోవచ్చు. ఆయనకి సహదేవుల వారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి అని చెప్పుకోవచ్చు. ఎందుకు సహదేవుల వారికి? ఆయన ఏదంటే క్రిస్టల్ ఉంటుంది చూసిన స్ఫటికాన్ని ధరిస్తారనమాట ఎల్లప్పుడూ. స్ఫటికం ఏం చేస్తుంది అంటే తరంగాలను అన్నిటినీ కూడా నిక్షిప్తం చేసుకొని మళ్ళీ వినిపిస్తుంది అనమాట, టేప్ రికార్డర్ లాగా. అప్పుడున్న దాంట్లో అంటే చాలా నిష్ట ఉన్న వాళ్ళు మాత్రమే స్ఫటికాన్ని ధరించేవారు అనమాట. ఆ సహదేవుడు అంత నిష్ట ఉన్నవాడు పూజ విషయాన్ని, అందుకని ఆయన ధరించేవారు. అప్పుడు అది విని మనకి విష్ణు సహస్రనామం మళ్ళీ మన దాకా వచ్చేటట్టుగా చేసింది. ఈ లీల గురించి మనకి తెలిసే విధంగా చెప్పింది కంచి పరమాచార్య గారు. ఆయన చెప్తారనమాట, విష్ణు సహస్రనామం చెప్పినప్పుడు ఎవరెవరు ఉన్నారు అంటే వీళ్ళు ఉన్నారు, మరి ఎలా వచ్చింది మళ్ళీ బయటికి అని అంటే ఇది అని చెప్తారు. దాని వివరణ బాబా. మరి వ్యాసుడు ఎలాంటి వాడయ్యా అని అంటే కనుక వ్యాసుడే చాలా అంటే విష్ణు సహస్రనామం రాయడం కానీ ఏమైనా రాయడం కానీ మనం అన్నిటికీ వ్యాసుడు రాశారు కదా. మరి వ్యాసుడు చాలా గొప్పవాడా అని అంటే కేవలం భగవంతుడు మాత్రమే భగవంతుడి గురించి తన గురించి తెలియచెప్పగలరు. వ్యాసుడు కూడా ఈక్వల్ టు నారాయణుడు. నారాయణుడే వ్యాసుడు, వ్యాసుడే నారాయణుడు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే. కాబట్టి ఆయన అంత అర్థం చేసుకొని అవి తరంగాలన్నింటినీ కూడా విని రాశారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే అక్క. అలాగే మరి విష్ణు సహస్రనామంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని అంటే విశ్వం మొత్తం నిండి ఉన్నాడు విష్ణువు అని చెప్తారనమాట. 108 శ్లోకాల గురించి చూసుకుంటే కనుక 27 నక్షత్రాలు, 4 పాదాలు, 27 × 4 108. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదం ఉంటుంది కాబట్టి దానికి వివరంగా రాస్తారు ఏ నక్షత్రం ఏ పాదం వాళ్ళు ఆ 4 లైన్లు చదవాలి. సంపుటీకరణ చేస్తూ చదివితే కనుక చాలా మంచిది అనమాట. ఎలా చేయాలి అంటే విశ్వం విష్ణుర్వ షట్కారో అని చదివిన తర్వాత మనకి 108 శ్లోకాలు నెంబర్ 1 స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ లైన్ చదివి మనకి సంబంధించిన నక్షత్రాన్ని ఏది ఉందో ఆ శ్లోకం చదువుకోవాలి. 1 టైం అయిపోతుంది. మళ్ళీ 2వ శ్లోకం చదివి మళ్ళీ మనకి సంబంధించిన శ్లోకం చదువుకోవాలి. అలా ఏమవుతుందంటే మనకి సంబంధించిన శ్లోకం 108 సార్లు చదివినట్టు సంపుటీకరణ అంటారు దీన్ని. అంటే అది ఒక్క లైన్ అక్క, 2 శ్లోకాలు తర్వాత మన శ్లోకం అలాగా ఎలాగ నాకు అర్థం కాల. ఇప్పుడు విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అక్కడ వరకు ఒకటి, భూతకృత్ భూత భూతావో భూతాత్మ పరమాత్మ. అదే ఫస్ట్ లైన్ నక్షత్రానికి సంబంధించింది ఉంటుందా? అంతేనా? అవును. ఆ లైన్ ఇప్పుడు చదువు. మళ్ళీ సెకండ్ లైన్ చదివినప్పుడు కూడా మళ్ళీ ఫస్ట్ లైన్ చదువుతాం అన్నమాట. అర్థమైందా నీకు? చదివి చెప్పను అర్థం కాలేదు. ఇప్పుడు ఫస్ట్ లైన్ చదివేసుకున్నారు మీరు. సెకండ్ లైన్ మీ నక్షత్రానికి సంబంధించింది అనుకుందాం. భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో క్షరయేవచ. ఇది సెకండ్ లైన్ మీ నక్షత్రానికి సంబంధించింది. అప్పుడు ఏం చేయాలంటే విష్ణుర్వ షట్కార తర్వాత మీరు సెకండ్ లైన్ చదివేశారు కదా, మళ్ళీ థర్డ్ లైన్ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ శ్రీమాన్ కేశవ పురుషోత్తమ చదివిన తర్వాత భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి మళ్ళీ సర్వ సర్వ శివస్థాను అని చదివిన తర్వాత మళ్ళీ భూతాత్మకి వెళ్తాం.
అమ్మ బాబాయ్ అట్లా 108 టైమ్స్ జటలాగా అంతేనా? అంతే, సంపుటీకరణము అంటారనమాట దాన్ని. ఉమ్. 108 టైమ్స్ కనుక అలా చేస్తే నక్షత్ర దోషం ఏదైతే ఉందో ఆ రోజుకే క్లియర్ అయిపోతుంది. ఒక్క రోజులోనే క్లియర్ అయిపోతుంది. అద్భుతం అక్క. ఉమ్. ఆ నక్షత్రానికి సంబంధించింది మనము ఎట్లా అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. ఎందుకు ఒకసారి విష్ణు సహస్రనామం గురించి చెప్తూ బుక్ పెట్టుకొని ఉమ్. ఆ నక్షత్రానికి ఆ పర్టికులర్ ఎందుకు ఇచ్చారనేది కూడా చెప్తా నేను. వివరణ చెప్తా ఆ శ్లోకంలో ఉన్నది ఏమిటి. అయితే మా శ్లోకం ఏంటి అనేది కొంతమందికి తెలియదు, కొంతమందికి పాదాలు తెలియవు కదా, అందరికీ తెలియాలని లేదు కదా. ఇప్పుడు మనం నక్షత్రం గురించి చెప్దాం అనుకున్నాం కదా, అశ్విని నక్షత్రం గురించి చెప్దాము క్లియర్ గా అనుకున్నాం. అశ్విని నక్షత్రానికి సంబంధించిన శ్లోకం విష్ణు సహస్రనామంలో ఏది ఉంది, అసలు ఆ శ్లోకమే ఎందుకుంది అనేది వివరణ ఇద్దాం. అప్పుడు చేసుకుంటే గనక నక్షత్ర దోషము అని ఉంటుంది పద్మిని, అది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట. ఏ పని చేసినా విసుగ్గా ఉంటుంటుంది, ఎక్కడ ఏ పని ముందుకెళ్ళకపోవడము, అన్ని బాధలు ఇంట్లోనే ఉన్నాయా, అసలు బాధలకి పుట్టిల్లా మన ఇల్లు అన్నట్టుగా ఉంటుంది. అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకే, తప్పకుండా. అయితే అది ఒక సిరీస్ లాగా చేద్దాం, 27 ఎపిసోడ్స్ వస్తాయి. సో ఖచ్చితంగా, అంటే ఓన్లీ విష్ణు సహస్రం తెలుసు కదా అనుకుంటా, కాదు అశ్విని నక్షత్రానికి సంబంధించి ఇంకా పవర్ ప్యాక్ వీడియో లాగా ఉంటుంది, అన్ని ఉంటాయి అందులో. రెమెడీస్ ఏం చేసుకోవచ్చు, స్విచ్ వర్డ్స్ ఏం చదువుకోవచ్చు, విష్ణు సహస్రనామం ఏం చేసుకోవచ్చు, అన్ని ఉంటాయి. అశ్విని నక్షత్రం ఆ షేప్ లో ఎందుకు ఉంది అది కూడా, అదే అందుకని అంటున్నాం ఇంకా వన్ టైం సొల్యూషన్ లాగా, వన్ స్టాప్ సొల్యూషన్ లాగా. డన్ అక్క, అద్భుతం. సరే, ఇక భీష్మ ఏకాదశి. ఇప్పుడు మనం ఏం చేయాలి, భీష్ముల వారికి మనం ఏం చేయాలి అంటే కనీసం ఒక్కసారన్నా ఆ రోజు విష్ణు సహస్రనామం చదువుకోవడం అనేది చాలా మంచిది. ఏకాదశిని భీష్మ ఏకాదశి, జయ ఏకాదశి అని కూడా అంటారు. అందులో ఉత్తరాయణం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆయన, అంటే ఉత్తరాయణంలోనే ఆయన తను చాలించాలి అని చెప్పి. భీష్ముల వారికి ఉన్న వరం ఏంటంటే ఎప్పుడైతే తను కోరుకుంటారో అప్పుడు మాత్రమే తను చాలిస్తారు అని చెప్తారనమాట. సరే, ఉత్తరాయణం కోసం వెయిట్ చేస్తూ అంపశయ మీద అలానే పడుకొని ఆయన వెయిట్ చేస్తూ ఉంటారు. ఉత్తరాయణ పుణ్యకాలం ఎలాంటిదో మనకి బాగా అర్థమై ఉండాలి. ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయిన తర్వాత ఏకాదశి ఇప్పుడు, కాబట్టి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అని అనుకోవచ్చు. ఏ ఏకాదశి చేసినా చేయకపోయినా ఈ ఏకాదశి తప్పకుండా చేయండి అని నేనైతే ఖచ్చితంగా చెప్తా. అద్భుతం. అయితే ఉపవాసాదులు ఖచ్చితంగా చేయాలి. మరునాడు భోజనం ఎప్పుడు చేయాలి, పారణ ఎప్పుడు చేయాలి అక్క? పారణ 9:05 లోపల చేయాలి. అంటే 6:50 నుంచి 9:05 లోపల మన స్నానాధికాలు కానీ, పూజ రూమ్ నీట్ చేసుకోవడం కానీ, వంట కానీ, నైవేద్యానికి ప్రిపేర్ కానివ్వు, నువ్వు ఎవరికైనా ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఆ రోజు కానివ్వు, అంతా కూడా 9:05 లోపల అయిపోవాలి, 6:50 నుంచి. ఓకే, అంటే ముందుగా మీరు స్నానాధికాలన్నీ కంప్లీట్ చేసేసుకొని వంట స్టార్ట్ చేసేసుకున్నా, పూజకి సంబంధించిన చక్కగా కూర్చొని నిన్న చేసిన మంచి పనులన్నీ గుర్తు చేసుకుంటూ, మంచి ఆలోచనలన్నీ గుర్తు చేసుకుంటూ పారణ చేయడం అనేది చాలా మంచిది అనమాట. అద్భుతం అక్క. సో ఇది ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాల్సినటువంటి ఒక రోజు. అయితే పిండి దీపాలు ప్రత్యేకంగా మీరు ప్రతి ఏకాదశికి చెప్తారు కదా, ఈ ఏకాదశికి ఎన్ని దీపాలు పెట్టాలి, ఏ స్విచ్ వర్డ్ ని చదువుకోవాలి? తప్పకుండా చెప్తాను. 11 దీపాలు పిండి దీపాలు పెట్టండి. అయితే నేనేం చేస్తున్నాను అంటే కొంచెం పెద్దగా ఒక పిండి దీపం చేసి స్వామివారిగా పెట్టి ఆయన చుట్టూరా ఈ 11 దీపాలు ఇలా పెడుతున్నాను అనమాట. అది కూడా దీపమేనా? పెద్దది కూడా దీపమే. పెద్ద దాంట్లో కూడా దీపమే. కొంచెం 7 ఒత్తులు వేస్తే చాలా మంచిది. ఆయన మనకు తెలిసిందే కదా, ఏడుకొండల వాడు కాబట్టి 7 ఒత్తులు వేస్తే చాలా మంచిది. మిగతా దీపాల్లో కూడా ఆవు నెయ్యి వేస్తే మంచిది, లేదు నువ్వుల నూనె వేసినా కూడా చాలా మంచిది. నువ్వుల నూనెతో కూడా పెట్టచ్చు, పెట్టచ్చు, పిండి దీపాన్ని పెట్టచ్చు. ఎందుకు అనంటే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి తప్పకుండా మీరు నెయ్యి అందుబాటులో లేకపోతే కనుక నూనెతో కూడా పెట్టచ్చు. స్విచ్ వర్డ్ చెప్తాను. ఎప్పుడు కూడా నిత్యం మనతో పాటు ఉండేవాడు ఎవరయ్యా అనంటే సనాతన ధర్మాన్ని కాపాడేవాడు ఎవడు, ఆయన మన రక్ష ఉండేవాడు ఎవరు అని అనుకుంటే గనక ఆ పరమాత్ముడు. ఇవాళ నేను వస్తూ ఉంటే నాకు ఒకళ్ళు కాల్ చేసి మేము ఇట్లా మతం మారిపోదాం అనుకుంటున్నామండి అని చెప్పారు. అంటే ఎందుకు అనంటే ఆ మతం మారిపోతే నాకు ఆ ప్రేయర్స్ అవి కూడా నాకు చాలా చక్కగా అనిపిస్తున్నాయండి, మనసు ప్రశాంతం అనేది అనిపిస్తుంది అని అంటే, ప్రేయర్ అనేది ప్రతి మతంలోనూ ఉందండి, చెడు మాట్లాడుకోవద్దు అనేది ప్రతి మతంలోనూ ఉంది. ఈ పని అయిపోయిందని అనుకో, నీకెందుకు ఇంక అయిపోయింది అని అంటారు మన పెద్దవాళ్ళు, అదే మేనిఫెస్టేషన్లో చెప్పాము. నెగటివ్ మాట్లాడుకోవద్దు అంటారు, నిండుకున్నాయి అని అనాలని చెప్తాము, అయిపోయాయి అని అనుకోవద్దని చెప్తాము.
అలాంటిది అది కూడా మన సనాతన ధర్మంలోంచే వచ్చింది. అని అంటే మేడం నాకు ఎందుకు ఈ సమస్య వచ్చింది, నేనైతే తెలిసి ఏ పాపము చేయలేదండి, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను పాపం చేయలేదు అని అంటే, అయితే మీరు పాపం చేయలేదన్నమాట, మీరు గుండెలు మీరు చేసుకుని చెప్పండి, మీరు ఏ పాపం చేయలేదని చెప్పండి అంటే, అవునండి నేను ఏ పాపము చేయలేదండి. మరి మీరు పాపి కాదు, ఆ మతంలోకి వెళ్ళొద్దని చెప్పాను. ఓకే, అంతే కదా, ఆయన అంత కన్ఫర్మ్గా చెప్తున్నప్పుడు ఇంక మీకు ఎందుకండి, మీరు వెళ్ళడం ఎందుకు, ఇంక మీరు పాపి కాదు, మీకు సంబంధం లేదు ఆ మతంతో. కన్న తల్లిని మార్చినట్టే మతం మారుస్తే అనేది గుర్తుపెట్టుకోవాలండి అని కూడా నేను చెప్పాను. ఏమండి పక్క ఆవిడ చాలా ప్రేమగా చూస్తుందండి, అసలు రాగానే అన్నం తిన్నావా బాబు అని కలిపి నోట్లో పెడుతుంది అని చెప్పి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిగా నువ్వు ఉండలేవు కదా బాబు, ఇది కూడా అంతే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, నేను ఇక్కడికి వచ్చి ఎప్పుడు కూడా స్విచ్ వర్డ్స్ ఏం చెప్పాలనేది ముందు ప్రిపేర్ అవ్వను, ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఏం చెప్పాలనేది చూస్తాను. అలా చూసినప్పుడు నాకు అనిపించింది నిత్య సనాతన అని కనపడింది. నిత్య సనాతన అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అన్నమాట. సనాతనము అని అంటే ఎప్పటి నుంచో ఉంది అని అర్థం. అందుకే మన మతాన్ని మతం కాదు ధర్మం అనాలి అని చెప్పారు చాగంటి గారు. ఖచ్చితంగా ఆయన పాదాలకి నమస్కారం. ఖచ్చితంగా. కాబట్టి నిత్య సనాతన అనేది నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే, భగవంతుడు ఇప్పుడు ఉన్నాడు అప్పుడు లేడండి, నేను ఆ రోజు చాలా కష్టంలో ఉన్నప్పుడు అండి నాకు ఎవరు హెల్ప్ చేస్తారండి అని అనుకుంటాం మనం. లేదు, భగవంతుడు తప్పకుండా నీతోనే ఉంటాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అదంతా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్కి చేరాలి అంటే ఈ స్విచ్ వర్డ్ చాలా బాగా ఉపయోగిస్తుంది. నిత్య సనాతన అని అనుకోండి, తప్పకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారక్క. అలాగే మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా. భీష్మే రోజు మా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ప్రతిజ్ఞ తీసుకున్నాం, ప్లెడ్జ్ చేసాం, తప్పకుండా సంతోషంగా ఉంటాం, ఇద్దరం కలిసే ఉంటాం. ఖచ్చితంగా ఉంటారు, ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. థ్యాంక్ యూ. మరి మీరు కూడా నిత్య సనాతనతో పాటు మరి మేడం గారికి విషయాలు అందించండి. షీల్ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా చాలా సంతోషం. బావగారికి కూడా చెప్పండి. అలాగే, తప్పకుండా చెప్తాను. మీరు ఫోన్ మాట్లాడించట్లేదు కదా, అట్లీస్ట్ వీడియోలో అయినా చెప్దాం. అలాగే మాట్లాడిస్తాను తప్పకుండా. జస్ట్ ఫర్ ఫన్. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. నమస్తే.